నాన్న అరవింద్. అలేఖ్య, అలేఖ్య, నా కొడుకు నా కళ్ళ ముందే నా కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోయాడు. వాణ్ణి బ్రతికించుకోవడానికి చెయ్యని ప్రయత్నం లేదు. కలవని డాక్టర్ లేడు, మొక్కని దేవుడు లేడు. చివరికి వాణ్ణి బ్రతికించుకోవడానికి నాకున్న ఒకే ఒక్క అవకాశం శౌర్యతోటి పెళ్ళొక్కటే. ఆ పెళ్ళే గనక జరుగుంటే శౌర్యకున్న దీర్ఘ సుమంగళి యోగం వల్ల కలకాలం బ్రతుకుతాడని ఆశపడ్డాను. పెళ్లి జరగటం కోసం ఎంతగా ఆరాటపడ్డానో, ఎన్ని అవమానాలు అనుభవించాను. అవన్నీ బూడిద పాలైపోయాయి. ఏదైతే జరగకూడదని ఇదంతా చేశాను, చివరికి అదే జరిగిందమ్మా. ఏడవకండి పిల్లగారు, మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ మీరు చేశారు. కానీ ఈ పెళ్లి ఆగిపోవటానికి కారణం మీరు కాదు, ఆ భూమియే. తనే ముహూర్త సమయానికి ఆ సిద్ధార్థను తీసుకొచ్చి అరవింద్ శౌర్య మెడలో తాళి కట్టకుండా అడ్డుపడింది. అరవింద్ ప్రాణాలు పోవటానికి ముమ్మాటికి ఆ భూమియే కారణం. చెట్టంత కొడుకు వాడే రాలిపోయిన తర్వాత ఇంకా ఎవరిని నిందిస్తే ఏం లాభం ఉందా లేఖ్య? నా కొడుకైతే తిరిగి రాడు కదా. జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఆ జరగాల్సిన కార్యక్రమాలేవో నీ చేతులతో నువ్వే జరిపించు. లేఖ్య, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? పిన్ని, ఇప్పుడు మీరున్న బాధలో ఇలా చెప్పొచ్చో లేదో నాకు తెలీదు, కానీ చెప్పక తప్పదు. ఇప్పుడు అరవింద్ చనిపోయింది క్యాన్సర్ వల్లనే అనే విషయం మా బావ వాళ్ళకి తెలిసిందంటే ఈ పెళ్ళ ఆపి భూమి మంచి పని చేసిందని, లేదంటే మన శౌర్య జీవితం నాశనమైపోయేది అని చెప్పి వాళ్ళందరూ ఆ భూమిని నెత్తిమీద పెట్టుకుంటారు. కొడుకు జబ్బు దాచి ఈ పెళ్లి చేయాలని చూసినందుకు మీ మీద కేసులు వేస్తారు. అలా జరగకుండా చేయాలి అంటే మీరొక పని చేయాలి. ఏం చేయాలి? మండపంలో 10 మందిలో తనకి జరిగిన అవమానం తట్టుకోలేక అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడని అందర్నీ నమ్మిద్దాం. అప్పుడు మీ మీద ఎలాంటి నింద రాదు. దాన్నడ్డం పెట్టుకుని ఆ భూమిని మనం జైలుకి పంపించొచ్చు. నేను చెప్పేది మీకు తప్పుగా అనిపించొచ్చు పిన్ని, కానీ ఇలా అరవింద్ ఆరోగ్యం బాలేక చనిపోయాడని తెలిస్తే నలుగురు ఏమనుకుంటారో ఒకసారి మీరే ఆలోచించండి. నిజానికి ఆ సిద్ధార్థని మర్చిపోయి శౌర్య అరవింద్ని పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడింది. అసలు అరవింద్తో గనక ఎలాంటి అడ్డంకి రాకుండా పెళ్లి జరిగిపోయింటే అసలు ఈ రోజు మీ కొడుకు కోడలు హాయిగా సంతోషంగా మీ కళ్ళ ముందే ఉండేవారు. కాని సిద్ధార్థని తీసుకొచ్చి శౌర్య మనసును మార్చి వాళ్ళ పెళ్లి జరిపించి మీ కడుపు కోత మిగిల్చింది ఎవరు? ఆ భూమియే. అలాంటి ఆ భూమిని అంత సులభంగా వదిలేస్తారా? పాపం అరవింద్ శౌర్యతో ఎంత సంతోషంగా బతకాలని ఆశపడ్డాడు. ఆ ఆశలన్నీ చితిమేసి తనని చితి మీదికి చేర్చిన ఆ భూమిని ఎలా క్షమిస్తారు పిన్ని? అలా చేస్తే అరవింద్ ఆత్మ క్షోభించదా? ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో ఎలాంటి సంతోషం చూడకుండానే చనిపోయాడు. కనీసం చనిపోయాకైనా తన ఆత్మ మనశ్శాంతిగా ఉండొద్దా చెప్పండి? నిజమేనమ్మా, నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజం.